భగవద్బంధువులారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని కలిగించే ద్రావిడ వేదమైన తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో రెండవ రోజుకి చేరుకున్నాము. ఇవాళ రెండవ పాసురం అనుసంధానం చేసుకుని దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. வையத்து வாய்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளிலோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மயற்றொழில்தோம் மலருண்டு நாமுடையோம் செய்யாதன செய்யோம் திக்குறளை சென்றோதும் ஐயமும் పిచ్చనயும் మాండయం గై కాట్టి ఉయుమారెన్ని యుగందేలోర్ ఎంబావాయి. కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుఃఖ సమయమైన ఈ ప్రపంచంలో ఆనందాన్ని అనుభవించే గోపికలారా, ఈ వ్రతంలో ఉండే నియమాలను చెప్తున్నాము వినండి అని అంటోంది అండాలమ్మవారు. ఆ నియమాలు ఏమిటి అంటే, పాలసముద్రంలో పడుకొని ఉన్న పరమపురుషుణ్ణి మెల్లగా మంగళం పాడుతాము, నెయ్యి పాలు ఆరగించము, తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తాము, కంటికి కాటుక పెట్టుకోము, ఇతరులకు బాధ కలిగించే మాటలను పలుకము, బ్రహ్మచారులకి సన్యాసులకి భిక్షలు ఇస్తాము, బాగా దానము కూడా చేస్తాము, పెద్దలు చెప్పిన మార్గంలో వెళ్తాము అని అర్థము. ఇది బాహ్యంగా ఉండే అర్థమైతే, ఆంతర్లీనంగా ఉండే అర్థం ఏమిటి అంటే, పరమాత్మ గుణములు పరమపదంలో ప్రకాశించవు. దయా, క్షమ, వాత్సల్యము అనే గుణములు ఈ లోకంలో బాగా ప్రకాశిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మనం ఇక్కడ పుట్టాము కాబట్టి మనం అందరము చాలా అదృష్టవంతులము అని అంటోంది అన్నాలమ్మవారు. అంతేకాకుండా ఈ వ్రతము కేవలం పరమాత్మ యొక్క మంగళం కోసమే అని అంటోంది. సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కూడా ఏదో ఆశించి చేస్తాము, కానీ తిరుప్పావై వ్రతం మాత్రం పరమాత్మ యొక్క క్షేమము మంగళము కోసమే అని అంటోంది అండాలమ్మవారు. అందుకోసమే వ్రతాలన్నింటినీ కూడా ఒక లిస్టు తయారు చేస్తే అందులో ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడైనా సరే తిరుప్పావై ధనుమాస వ్రతమే ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్రతంలో మేము కృష్ణ భగవానుడి యొక్క కథలను బాగా చెప్పుకుంటాము అని అంటోంది. హరికథా శ్రవణమే అన్నిటికన్నా పెద్దది, చాలా మంచిది, పరమ పురుషార్థము అని అంటోంది అండాలమ్మవారు. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న అర్చామూర్తి, అంతర్యామిగా ఉండే పరమాత్మ, పాలసముద్రంలో ఉండే పరమపురుషుడు, కృష్ణ భగవానుడు ఒకటిగానే భావించి ఈ వ్రతము మేము శ్రీవిల్లిపుత్తూరులోనే చేస్తున్నాము అని అంటోంది. పాలల్లోనే నెయ్యి ఉంటుంది, పాలు అంటే పరమాత్మ, ఆయన లోపలే ఉంటుంది జగత్తు. కాబట్టి ఈ రెండింటినీ కూడా మాకు మేముగా అనుభవించము. భగవత్ సన్నిధానమే మాకు నీరు, ఆహారము, బట్ట అని అర్థము. స్నానము అంటే కర్మయోగము, కర్మలను ఆచరిస్తాము, కానీ అవి కేవలం కూడా పరమాత్మ యొక్క కైంకర్యము కోసమే అని అర్థము. కన్ను జ్ఞానాన్ని సూచిస్తుంది, కాటుక అంటే భక్తి, ఆ భక్తి అనే కాటుక పరమాత్మే మాకు ఇవ్వాలి అని అర్థము. అంతేకాకుండా గోపికలు కూడా వారి పూర్వుల ఆచారాన్ని అనుసరించి కృష్ణుణ్ణే సేవించారు. అతడే ఉపాయము, అతడే ఉపేయము అనే భావనతో. దానము అంటే పరమాత్మ యొక్క స్వరూప రూప గుణముల జ్ఞానము అని అర్థము. అవి ఎంత కావాలంటే అంత ఇస్తాము. భిక్షము అంటే భాగవత వైభవము అని అర్థము. ఇది ఈ పాసురంలో ఉన్న ఆంతర్లీనంగా ఉండే విషయము. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.